కోదాడలో గతంలో మృతి చెందిన కల్లా రాజేష్ పై ఎంఆర్పీఎస్ నేతృత్వంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గతంలో మృతి చెందిన కల్లా రాజేష్ మృతిపై ఎంఆర్పీఎస్ నేతృత్వంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కల్లా రాజేష్ మరణం అనేది అక్రమ నిర్బంధంలో పోలీసులు చేసిన దారుణమైన కస్టడీ హత్య. లాకప్ లో చిత్రహింసలు, వేధింపులతోనే ఆరోగ్యం క్షీణించి రాజేష్ మృతి చెందాడు. ఈ ఘటనలో ఎస్ఐ, సిఐ కీలక పాత్ర ఉన్న నిజ నిందితులను కాపాడుతున్న పోలీస్ యంత్రాంగం, ప్రధాన నిందితుడిని వదిలి బీసీ వర్గానికి చెందిన సీఐని బలి చేసిన అధికారులు, కుట్ర ఘటన వెనుక మాజీ ఎమ్మెల్యే పేరును సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో ఇరికించాలనే కుట్ర జరిగిందన్నారు. రాజేష్ ను చిత్రహింసలకు గురి చేసింది కోదాడ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పాలనే రాజకీయ దురుద్దేశమే అని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఐజీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి అధికారి చేత పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్లా రాజేష్ లాకప్ డెత్ పై సిబిఐ లేదా ప్రత్యేక సీట్తో విచారణ చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. వారి మీద డిపార్ట్మెంట్ పరంగా శాఖపరమైన చర్యలు, చట్టపరంగా వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్తో ఈరోజు కోదాడలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు రాజు మాది గారికి, ఈ సమావేశంలో ముఖ్య నాయకత్వంగా వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చి సందేశం ఇచ్చిన మా సోదరులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారికి, నా సోదరులు మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు వంగవీటి శ్రీను గారికి, సోదరులు ప్రభాకర్ గారికి, సోదరులు సిపిఎం రామలన్న గారికి, బీజేపీ మల్లెబోయి వెంకటేష్ యాదవ్, సిపిఐఎంఎల్ సోదరులు జాగృతి వైపు నుంచి సోదరులు సంజీవ్ నాయక్, బిఎస్పీ నుంచి గోపాల్ యాదవ్, టీఆర్పీ నుంచి అంజయ్య, మాలమోహన్ నుంచి పీటర్ భాగ్యమ్మ, మాసులయ్య నుంచి సోదరులు నరసన్న, ఇంకా మహిళా నాయకత్వం జ్యోతి దేవి, ఇంకా వివిధ రాజకీయ పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు సంఘాల పక్షాలు పాల్గొన్న నా సోదరులందరికీ అందరినీ సమన్వయం చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తున్న ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాల శ్రేణులందరికీ, ఇక్కడ జరుగుతున్న విషయాలని రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి తెలియజేయడం ఇది ముమ్మాటికి 100% అది పోలీసులు చేసిన హత్య. ఈ హత్యను కప్పిపుచ్చి అదే పోలీసులను కాపాడుతున్నది అధికార రాజకీయ పక్షం. అందులో స్థానిక శాసనసభ్యులు మొదటి వరుసలో ఉంటే, స్థానిక శాసనసభ్యుల వారి భర్త మంత్రి కూడా ఈ పోలీసులను కాపాడే దాంట్లో ఉన్నాడు అని స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇది పోలీసుల హత్య. రాజేష్ని దారుణంగా చిత్రహింసలు పెట్టి ఆయన చావు కారకులైన వాళ్ళను కాపాడుతున్నది అధికార పార్టీ. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు అనే విషయం దాదాపు ప్రత్యక్షంగా నేను ఇక్కడికి వచ్చి నవంబర్ 26వ తారీఖున ఇక్కడికి వచ్చాను. వాస్తవానికి
రాజేష్ లాకప్ డెత్ జరిగిన ఆ సమయంలో ఎంఆర్పిఎస్ మొత్తం శ్రేణులందరూ కలిసి చెరో ఢిల్లీలో ఉన్నారు. రాజేష్ గారి మరణం పట్ల పోలీసులు చేసిన లాకప్ డెత్ అది ప్రభుత్వం హత్య. ఇది స్థానిక మంత్రి శాసనసభ్యుల అండతోటి పోలీసులు రక్షించబడుతున్నారు అనేది పూర్తిగా అర్థమైపోయింది. ఈ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటం కాబట్టి మందకృష్ణ గారి నాయకత్వానికి మేమందరం కూడా బలపరిచి ఏ కార్యక్రమం ఇచ్చినా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నాయకులందరూ కూడా పాల్గొని ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఎంఆర్పిఎస్ నాయకులు కోరిన విధంగా మా పార్టీ నాయకుడైనటువంటి కేటీఆర్ను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శింపజేస్తాం, కార్యక్రమం కల్పిస్తాం. ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజేష్ లాకప్ డెత్ జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక అంశాలని పూసగుచ్చినట్టు ఒక పోలీసు అధికారి కంటే సిబిఐ సంస్థ కంటే మెరుగ్గా వివరాల్ని అన్ని స్థాయిలలో ఇక్కడ హత్య ఎవరి వల్లనైతే జరిగిందో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఎస్పీ గారిని, ఐజీ గారిని, డీజీపీని, ఇంటెలిజెన్స్ని, హ్యూమన్ రైట్స్ని, ఎస్సీ కమిషన్ని ఇంతమందిని కలిసినా ఏ ఒక్క ఫోరం రాకుండా ఈరోజు అడ్డుపడే ప్రయత్నం ఎందుకు జరుగుతుందనేది ఈ ప్రపంచం ఆలోచించాలి. ఒక దళిత బిడ్డని కడుపున పెట్టుకుంటే ఈ ప్రపంచం అంతా వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ లాకప్ డెత్కు కారకులైన పోలీసు సిబ్బంది అయిన ఎస్ఐ మీద, డిఎస్పీ మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తుంది అని అనేది ఒకసారి ఆలోచించాలి. దీంట్లో ముమ్మాటికి రాజకీయ జోక్యంతో జరుగుతుంది. పోలీసు వాళ్ళని బావుగా వాడుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి, నన్ను బలి చేయడానికి ఒక దళిత బిడ్డని కడుపున పెట్టుకున్నారు అనటానికి ముమ్మాటికి సాక్ష్యాధారాలతోని పెద్దలు నా పాలిట దేవుడు అనుకోవచ్చు. కృష్ణన్న గారు అన్ని విషయాలు చెప్పారు. ఈ ఉద్యమాన్ని 100% ఎట్టి పరిస్థితులలో ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నా వంతు ప్రయత్నంగా నేను ముందుంటా అని చెప్పేసి ఆలోచిస్తాను. సార్ ఓకే. కర్లా రాజేష్ది పోలీసులు చేసిన దారుణమైన హత్య, అక్రమ నిర్బంధంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన అనారోగ్యానికి గురై ఆయన మరణానికి దారితీసింది. ఇది ఈ హత్యలో ప్రధాన భాగస్వాములు ఎస్ఐసిఐలో ఉంటే వాళ్ళని ప్రోత్సహించింది, వాళ్ళని ఇప్పుడు కాపాడుతున్నది డిఎస్పీలు, ఎస్పీ. కానీ మొత్తం పోలీసు యంత్రాంగ తప్పులను కప్పిపుచ్చుతున్నది. దోషులైన పోలీసులను సస్పెండ్ కాకుండా కాపాడుకుంటున్నది. మధ్యలో ఒక బీసీని మాత్రం బలి చేసింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు, వాళ్ళ భర్త గారైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తీవ్రమైన చిత్రహింస పెట్టడానికి ప్రధాన కారణం రాజేష్ని, ఇంకా మిగతా వాళ్ళని ఒల్లెమ్మల్లయ్య గారి పేరు చెప్పించుకోవడం కోసం జరిగిన చిత్రహింసలే ఆయన మరణానికి దారితీసిందనే విషయం స్పష్టంగా లోకం కోడైపోతున్న విషయం వాస్తవం. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలి. డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారు కూడా దీనికి బాధ్యుడు, ఎస్పీ కూడా దీనికి బాధ్యుడు. పోస్ట్ మార్టం నివేదికను పోలీసులు చెప్పినట్టుగా రాయించుకోవడం కోసమే ఎస్పీ ఇక్కడ నుంచి కోదాడ అప్పటి సిఐ గారిని, అదే సమయంలో చెలుకూరు ఎస్ఐ గారిని కూడా గాంధీ ఆసుపత్రికి పంపడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుల్లో ఎస్పీ గారు కూడా ఉన్నారు. మేము అన్ని సాక్ష్యాలు సమీకరిస్తున్న దశలో ఆ సాక్ష్యాలు మాకు అందకుండా చేయడం కోసం, సాక్ష్యాలను కనుమరుగు చేయడం కోసం ఇక్కడ ఎస్పీ ప్రయత్నం చేస్తుంటే, ఆ సాక్ష్యాలను లేకుండా చేయడం కోసం చేసే ఎస్పీని కాపాడుకుంటున్నది కూడా ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి అనే విషయం గుర్తు చేస్తున్నాం. కాబట్టి వెంటనే డిఎస్పీ, ఎస్పీల మీద కూడా కేసులు పెట్టాలి. అదే సమయంలో ఎస్పీని ఈ జిల్లా నుంచి ముందు ట్రాన్స్ఫర్ చేయాలి. డిఎస్పీ, ఎస్పీ కంటే పై అధికారైన
ఐజీతో లేకపోతే అడిషనల్ డీజీపీతో వెంటనే సమగ్రమైన విచారణ జరిపించాలి. అందుకు ఒక ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకు ప్రజల ప్రాణాల పట్ల విలువనివ్వదలుచుకుంటే సిబిఐని కోరండి, లేదా మీ అద్దరంలో ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ శివదేవ్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీకు మీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంటే మీరు ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయండి. ఒక ఐఏఎస్ అధికారి మీద ఒక ఛానల్ వాళ్ళు ఏదో ప్రచారం చేసిండని చెప్పి వాళ్ళని ఆగమేఘాల మీద అరెస్ట్ చేయడం కోసం ఒక సిట్ ఏర్పాటు చేసిన మీరు మరి ఒక లాకప్ డెత్ విషయంలో పోలీసులే కారణం అని చెప్పి మరి లోకమంతా మాట్లాడుతుంటే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మీరు ఏర్పాటు చేయకపోవడం అంటే మీ నేరాలను మీరు కప్పిపుచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారనడానికి ఇది సాక్ష్యంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో రాజేష్ మరణానికి కారకులైన వాళ్ళను ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు మొదలుపెట్టే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ఒక ఎంఆర్పిఎస్ కాదు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, మాలమోహనాడు, బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మొత్తం సమాజంలో అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఏకమవుయి ఇవాళ ఏ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదో వాళ్ళ వల్లనే ఇది జరిగిందనే విషయం సమాజంలోకి వెళ్తున్న దశలో కాంగ్రెస్ ఒంటరిదవుతుంది. అదే సమయంలో రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా సమాజం యావత్తు ఏకమవుతున్న దశలో మీరు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకే కాదు తెలంగాణలో ఉండబడే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రేపు రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందనే విషయం కూడా మేము ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే రేపు అఖిలపక్ష సమావేశాలు మండలాల్లో ఉన్నాయి, ఎల్లుండి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నది, ఆ తర్వాత మానహారాలు ఉంటాయి, చెలో కలెక్టర్ కార్యాలయం కూడా ఉంటుంది, వేలాదితో ముట్టడించడం జరుగుతుంది. ఏదేమైనా అన్ని పార్టీలు అన్ని సంఘాలతో కలిసి రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, పోలీసులకు శిక్షలు పడే విధంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ మరొక్కసారి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నా ప్రధాన రాజకీయ పార్టీల అన్ని పక్షాల ప్రధాన నేతలకు నేను ధన్యవాదాలు చెప్తూ మన ప్రధాన నాయకత్వాన్ని కూడా కుటుంబాన్ని పరామర్శించుకోవడానికి తీసుకొచ్చే విధంగా కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఖచ్చితంగా కేటీఆర్ గారిని తీసుకొస్తానన్న నా సోదరుడు లింగల యాదవ్ అన్నను కూడా నేను అభినందిస్తూ త్వరగా తీసుకురావాలని, అట్లనే అన్ని రాజకీయ పక్షాల పెద్దల్ని కూడా ఇక్కడ కుటుంబాన్ని పరామర్శించే విధంగా, న్యాయాన్ని కాపాడుకునే విధంగా, పోలీసులకు శిక్షలు పడే విధంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ఒకసారి కోదాడకొచ్చిపోవాలి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.